కలెక్టర్ గారు మరియు డిపిఆర్ఓ గారి ఆదేశాల మేరకు మన గ్రామాల్లో ఈ ఎండాకాల సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అట్లాగే సీజనల్ వ్యాధులు, మన ఆరోగ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర అంశాల మీద తెలంగాణ సాంస్కృతిక సారథికారుల చేత ఈరోజు గ్రామంలో వడదెబ్బ గురించి అవగాహన కార్యక్రమం. ఎండాకాలం ఈ మంటలతో బండలన్నీ పగిలే కాలం, ఎండాకాలం ఎండలు మండే కాలం, ఈ మంటలతో బండలన్నీ పగిలే కాలం, ఈ మంటలతో బండలన్నీ పగిలే కాలం. ప్రకృతిలో ఉన్న చెట్లు ఒక్కొక్కటి నరికి వేస్తే భూగర్భ జలం తగ్గి భూతాపం పెరిగిపాయే, భూతాపం పెరిగిపాయే, భూతాపం పెరిగిపాయే. మిగిలిన కొలిమి మంట నేల మీద మిగిలిన కొలిమి మంట నేల మీద పడ్డట్టు, నిప్పులకు పక్కన మనం కూసున్నట్లు. ఎండాకాలం ఎండలు మండే కాలం, ఆ మంటలతో బండలన్నీ పగిలే కాలం, ఆ మంటలతో బండలన్నీ పగిలే కాలం. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైతరు జనము, చెట్ల నీడ కోసం వెతుకుతుంటారు, చాడ వెతుకుతుంటారు, చాడ వెతుకుతుంటారు. కుండలున్న నీళ్లు దాగి కుదుట పడిందనుకుంటారు, కుండలున్న నీళ్లు దాగి కుదుట పడిందనుకుంటారు. కాస్తంత గాలి వస్తే అంతే చాలనుకుంటారు. ఎండాకాలం ఎండలు మండే కాలం, ఆ మంటలతో బండలన్నీ పగిలే కాలం, ఆ మంటలతో బండలన్నీ పగిలే కాలం. పసిపిల్లలు, ముసలేళ్ళు, వయసోళ్ళు ఎవరైనా, రైతన్నలు, కూలన్నలు, గర్భిణీలు, బాలింతలు, గర్భిణీలు బాలింతలు, గర్భిణీలు బాలింతలు. మిట్ట మధ్యాహ్నమేళ ఇల్లిడిసి బయటికొస్తే, మధ్యాహ్నమేళ ఇల్లిడిసి బయటికొస్తే, ఒళ్ళంత వేడెక్కి వడదెబ్బ తగులుతుంది. ఎండాకాలం ఎండలు మండే కాలం, ఆ మంటలతో బండలన్నీ పగిలే కాలం, ఆ మంటలతో బండలన్నీ పగిలే కాలం. తప్పకుండా పని మీద